ఓహో, ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక, లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చచ్చి, ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైన మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు. ప్రియా, నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏంటలేదు, హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో, నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డే కి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఈ విషయం పిల్లలకు చెప్పావనుకో వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావనుడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు. ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమెన్ గా. అది అర్జుందే. ఆ చిరంజీవి. అది మణిరత్నంది. దొంగలు పడినట్టున్నారా? అది అరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాన్లు మొత్తం ఎత్తుకుపోయారు. మేడం మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు. మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన, నాకేం తెలుసు. నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మ మా ఆవిడ కాదు, విజయశాంతి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. చంపేస్తాను. ఎవరికంటే మా సామాన్ పోయి మీ పెడతాండి. మళ్ళీ కావాలంటే మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. ఏడు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు లేకున్నాయి. రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? నేనే. ఇద్దరు కుడికాయలు లోపల పెట్టండి. కుటికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా? నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. ఇక్కడే ఉన్నాం మమ్మీ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది. లోపలికి రండి. రండి. అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత అదిరిపోయిందా? ఏది చూపించు. ఇదిగో చూడు. ఎవరిని అడిగిల్లు మార్చా? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలో, భార్యాభర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తలు అవ్వాలమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు. పక్కింటి వాళ్ళ దృష్టిలో బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసులు కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. లవంగం లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి సన్నాసి. ఇవ్వాలే పదండి. ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేలలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కిచెన్ హాల్ కంబైన్డ్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరసాకం చేసుకుందాం. అలాగే పనులు కూడా. ఏమంటావు? సరే. ఏమండో మేడం గారు, ఆరైపోయింది లేవండి. హలో, కోడి పుంజులా కుయ్యక్కర్లేదు. మీకంటే అరగంట ముందే లేచాం. నిన్ను ల్యాప్టాప్ తప్పితే మాకు వేరే పని లేదు అనుకున్నావా? ఉంటే ఎందుకు అరుస్తావు? తిన్నదరక్క ఓసిన బుచ్చి. నేను లేపింది మా పప్పిని. ఓహో, మేడం అంటే మమ్మల్ని అనుకున్నావు. ఆహా, నీకంత సీరియల్ లేదులే. ఇదిగో పొద్దున మాకు మీ సుప్రభాతం ఏంటి? తన రెడీ అయ్యి మమ్మల్ని కూడా రెడీ చేసుకోండి. నువ్వు రావే. విన్నావుగా, వెళ్ళు.
తమరు కూడా. ఇదిగో శుభలక్ష్మి, మేము దోశలేసి అన్నం వండేసాం. నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తిని పెడతాం. చట్నీలు కూరలు కాదు, చట్నీ కూర ఒక్కొక్కటే. ఏదో ఒకటి తగలబడు. మినిమం 45 మినిట్స్ పడుతుంది. మొండి కట్టం. ఇదిగో పప్పి, త్వరగా రా, స్నానం చేపిస్తాను. మీకంత సీన్ లేదులే, మా పల్లెన్ని అయిపోయి మీరు తనగా రెడీ అవ్వండి. అక్క తమ్ముళ్ళ ఎంత చక్కగా ఉన్నారు కదా. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మీరేంటి? ఏంటి? ఐఎమ్ సారీ. ఇదిగో జాగ్రత్తగా తీసురా. సేమ్ టు యు. మమ్మీ మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు, నువ్వు త్వరగా ఓవర్టేక్ చేయి. డాడీ మమ్మీ వాళ్ళు ఓవర్టేక్ చేశారు, నువ్వు తన పోడి. లేడీస్ తో మనకు పోటీ ఏంట్రా, వదిలే. లేడీస్ కాబట్టి మనకి ఇచ్చాడు. కమ్ ఆన్ స్పీడ్ పెంచు. కష్టం బాబు, అయ్యగారి బండి ఎంతకంటే స్పీడ్ అల్ల, ఇదే హై స్పీడ్. నువ్వేంట్రా బాడీ గార్డ్ లాగా? నీకు కాదు బాడీ గార్డ్, మీ కారుకు బాడీ గార్డ్. ఏదో దీన్ని నమ్ముకుని పిల్లజాలతో బతికేస్తున్నాను. మొన్న అబ్బాయిని అమెరికా పంపించాను. ఇంకా ఆ ఇంజిన్ గేర్ బాక్స్ పడిపోతే మీరు రమ్మన్నా మీ జోలికి రా. ఆహా, పెద్ద డోరు, 2 డోర్లు జంట. ఆహా, థ్యాంక్స్ బాబు, ఇవాటికి చాలు. ఓ ఇహో. నువ్వు బట్టలు ఉతకడానికేనా? కాదు, బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదామని. అబ్బా ఎంత సువాసన వచ్చిందో. జోకు వాసన నా జోకుది కాదు, పొయ్యి మీద మాడుతున్న మీ పప్పు. అయ్యో మర్చిపోయానే. మమ్మీ ఈ బబ్లు చూడు, నాకు మీసం కాలు చూడు ఎలా పెట్టాడో. రే బబ్లు, ఏంటిది వెధవా? తనెవరు? అక్క. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయకు. సారీ చెప్పు అక్కకి. సారీ సిస్టర్. వెళ్ళి చదువుకోండి. నువ్వు కూడా. అయ్యో సారీ అండి. నువ్వు గమనించావా ఏంటి? మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం. ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం. ఏం పని? స్కూల్కి పప్పిని బబ్లుని ఇద్దరం తీసుకెళ్తున్నాం, ఇద్దరం తీసుకొస్తున్నాం. అలా కాకుండా నన్నే తీసుకెళ్లి నన్నే తీసుకురమ్మంటారా? చస్తే కుదరదు. అదే మరి చెప్పేది పూర్తిగాను. నువ్వు మార్నింగ్ తీసుకెళ్తే నేను ఈవినింగ్ తీసుకొస్తాను. కుదరదు, నేనే ఈవినింగ్ తీసుకొస్తాను, నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళు. తీరా అయితేనే. ఏమైంది? దానికి అంత అరుపు ఎందుకు? బబ్లు దయ్యి ఉంటుంది. మీకేమైంది? మీ బట్టలు ఉతుకుని మీరు వెళ్ళండి, నేను తర్వాత ఉతుక్కుంటాను. నీ అమ్మమ్మ. ఈ రోజు కూరే ఉండా డాడీ. ఇవాళ మనం వచ్చి రైసే. కూరలో మమ్మీవి. ఏమండారు మేడం? కోడిగుడ్డు. వెరీ గుడ్. మీరు చేసేయండమ్మా, నేను తర్వాత తింటాను. సిగ్గుపడింది చాలు గానీ రండి, అన్ని వేడి వేడిగా ఉన్నాయి. అది ఇందాక మీ మమ్మీ. సిగ్గు లేకుండా పిల్లలతో చెప్తారంటే. ఏం జరిగిందో చెప్పవా డాడీ? చెప్తా. ఏం జరిగిందంటే, వద్దనా? పిల్లలు అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉండమంటావు? మీ మమ్మీ బాత్రూమ్ లోకి బట్టలు ఉతకడానికి వచ్చి కాలు జారి కింద పడిపోయింది. బబ్లు, మమ్మీ పడిపోతే అలా అనొచ్చా? తప్పు కాదు. దెబ్బ తగిలిందా మమ్మీ? లేదమ్మా, కొంచెం వచ్చి తమరు కూడా కూర్చోండి. గుడ్ నైట్ బబ్లు. గుడ్ నైట్ పప్పీ. గుడ్ నైట్ మమ్మీ. వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు.
అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. ఆహా ఓహో అవి వాళ్ళ టీవీ పేర్లు. టీవీ పేర్లు కాదండి బాబు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఓసారి అటు చూడండి. బులా, బులా. ఇంతకాలానికి మన కష్టం ఫలించిందండి. మన కష్టం కదరా, అల్లుడి గారి కష్టం. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? మీ అల్లుడు గారికి కనుక అయిపోయిందిరా, మనం అనుకున్నంత అయిపోయింది. అల్లుడు గారు కంగ్రాచులేషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నా బంగారు అల్లుడి. విషయం ఏంటో చెప్పు. ఆహా, ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశాగా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా. ఏం నువ్వు మాట్లాడేది? ఇంకా ఏంటంటారంటే అక్కడ ప్రేమ గారు విలాక్, విలాక్. ఇంకా 6 నెలల తర్వాత మన ఇంట్లో అంటే ప్రియా- నెల తప్పింది. హలో, నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. మరి వాంతి? మీ అల్లుడు గారు వండిన వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను. ఏం వేశారు ఆ కూరలో? కడుపంతా దేవేసింది. ఇదిగో నన్నేమన్నా ఊరుకుంటాను, నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు. వంటలో గొప్ప వంట 30 వాంతులయ్యాయి. ఏ అటువేలు గడ్డే తినుంటావు? మీలా గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు. అంటే నేను గడ్డి తోడు తింటానా? ఎస్. ఇదిగో లేడీస్ సార్. లేడీస్. వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి. ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోవడానికి కాదు, ఆ, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే? ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి ఆ? అప్పుడు ఆ రాజుగారు సారీ అల్లుడు గారు, ఇక్కడ హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఏంటి? అదేనండి, రూము నిండినది అంటున్నారు. ఈ లగేజ్ ఎవరిది? మా ఇద్దరిదే. ఏం లేదల్లుడు, మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది. మరేనండి. ఆ టెస్టులకి వాటికి 1 నెల రోజులు పడుతుందన్నారు. హాస్పిటల్లోనూ లాడ్జిలోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చేసా. మీరిద్దరు ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో? నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీలేగా, ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం, పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో? కాన్వెంట్ చదువులు, కంప్యూటర్ బ్రెయిన్లు, టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ డాడీ, ఆ రూమ్ లో మమ్మీ ఒక్కతుంది, వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా. నిజం చెప్పు, ఇది నీ డైరెక్షనేగా? కాదు, ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్. ఆహా, మాకు తెలుసు గాని ఒక్కసారి అలా బయటకు వస్తావా? అమ్మా, ఆశ దోశ అప్పడం. బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరిగినా ఇక్కడే పిల్లల ముందే జరగాలి. డాడీ, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే 7 కొడుకుల్ని తీసుకుని వేటకి అక్కడ సరే అబ్బాయి గారు, ఈ సోఫా నేను కబ్జా చేశాను. అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అదేం డాడీ, ఇక్కడ పడుకుంటున్నా? అదే నేను ఇక్కడ పడుకోవట్లేదు, దిండు జారిపోతాను. నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను. ఏం కావాలి ఈ టైంలో వచ్చారు? అదేంటి తలపేస్తున్నారు? 1 నెల రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం. వాట్? ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏం లేదు, కంగారు పడకో. మా మామయ్య లవంగం 1 నెల రోజులు ఇక్కడే తగలెడతారంట. అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఉంది, కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదు? పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రండి చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసామా? చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా? ఏంటో అదేంటల్లుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటల్లుడు? ఏ నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం? కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్లు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? రండి పిల్లలు, రండి, రండి. రండి. ఇప్పుడు చెప్పమ్మా, ఇందాక చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతానంటారు ప్రతిసారి కదండి. అవును. అంటే అల్లుడు గారికి నీ మీద బోళ్ళంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదల్లుడు. అవును మావయ్య. తీసుకెళ్ళి ఉతుకో. అలాగే ఉతుకుతాను.
ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. ఏమిటమ్మా ఈ అన్యాయం? సారీ చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నమ్మేటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి పతితో వంట చేస్తావా? అది కాదురా పిల్లలు అసలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే పైగా సీఎం గారు ఏమంటున్నారు, శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మావయ్య, అది కాదురా పిల్లలు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా, మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థ్యాంక్స్. ఏమే వంట అయిపోయిందంటే? ఏమైనా ఏంటి సొంత పిల్లలు? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను, సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే త్వరగా వడ్డించు. మావయ్య మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినేయండి, తర్వాత మేము తింటాం. రాయ్. ఏంటి పోటీ స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి రెండేగా? అవునవును, ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను, బాగా తినండి. తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. మీరు తినండి. ఏమండి బయలుదేరుతున్నారా? అవును. ఏ షూస్ ఏమైనా తుడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి. ఏంటది? ప్యాంటుకి 150, షర్టుకి 120, లుంగికి 90, టవల్కి 50, కర్చీఫ్కి 25, అన్నం వండినందుకు 100, బెండకాయ పులుసుకి 50, దొండకాయ వేపుడికి 75, వడ్డించినందుకు 100, కంచం కడిగినందుకు 150. ఏంటిది? బట్టలు ఉతికినందుకు, వంట చేసినందుకు బిల్లు. మరి ఇంత? 5 స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే? ఉంటే నాకేంటి, ఉండకపోతే నాకేంటి, నా రేట్ అది. ఇవ్వండి. గొప్ప కేసు తగిలిందిరా బాబు. నైట్ భోజనం కూడా నన్నేమంటేమంటారా? వద్దులే తల్లి, ఇంకా నీ చేతులతో మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అయ్యో. మిస్టర్ ప్రతాప్, నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను. దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూతపడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్ లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తున్నాను. ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక? ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను, అందుకని. హలో, నేను ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సార్ కథ చెప్పమంటావా? వద్దు, నాకు ఈ పూట లీవ్ కావాలి. దేనికి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా? అవును. అయితే వెళ్ళు. రండి. ఓహో, నా బంగారు లైట్, బందర్ లడ్డు. ఓహో, నా తిరుపతి లడ్డు. ప్రియా ఎలా ఉంది? అయ్యో, జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు చూడండి. టాబ్లెట్స్ తెచ్చివాడండి. అలాగే, వస్తాను. ప్రియా, నేను మందులు తీసుకొచ్చేస్తానే. ప్రియాలే, టాబ్లెట్స్ చేసుకో. రమ్మ చూసారా ఏమంటుందో? ఏమంటుంది? నాది ప్రేమించే వయసే గానీ ఎవరిని ప్రేమించలేదు. మావయ్య, నేను ప్రియని చూస్తుంటాను, మీరు వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. అలాగే. చూసారా, ప్రియం చూసుకుంటాడంట. ఇంకెక్కడ కూర్చున్నారండి? అదండి మన వాళ్ళు. డాడీ డాడీ చూడు డాడీ, బబ్లు నన్ను ఎలా కొడుతున్నాడో. నే డాడీ, అదే నన్ను గిచ్చింది. నిన్న అసలు ఇది ఉండు, మీకు ఉంటో బాలేదు. అలా చికెన్ బయటికి వెళ్ళి ఆడుకుంటే పండి. దా బబ్బీ. ప్రియా, ప్రియా లే,
జ్యూస్ తాగుదు గనిలే. వద్దండి. ఏం తినలేదు కదా, నీరసంగా ఉంటుంది. లే. అది. డాడీ స్కూల్ కి టైం అయిందిరా. అరే అప్పుడే 9 అయిందా? వస్తున్నా. అరే ఇంకా జ్వరం ఉంది. తగ్గిపోతుందిలేండి, మీరు వెళ్ళండి. పావుగంట ఆగి టాబ్లెట్స్ వేసుకో. వస్తా. డాడీ ఇవాళ నువ్వు త్వరగా రావాలి. ఏమ్మా? ఇవాళ నా బర్త్డేగా. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే పప్పి డార్లింగ్. అది సేమ్ డైలాగ్. థ్యాంక్ యూ డాడీ. ఈవినింగ్ పెద్ద కేక్ తెచ్చి పార్టీ ఇవ్వాలి. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. ఇవాళ పార్టీ వద్దులేమ్మా, ఏ? మమ్మీకి ఒంట్లో బాలేదు కదా. వచ్చే సంవత్సరం 2 పార్టీలు గ్రాండ్ గా చేద్దామే. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను డాడీ. పార్టీ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. అమ్మకు బాగున్నప్పుడు పార్టీ ఇస్తే అమ్మ కూడా ఫీల్ అవుతుంది కదా మరి. అయితే వద్దులే. గుడ్ గర్ల్. పదండి, స్కూల్కి టైం అవుతుంది, పదండి. మీ బర్త్డే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అల్లుడు గారు? బ్రహ్మాండంగా ఉంది. ఇన్నాళ్ళకి నీ లైఫ్ లో ఒక్క మంచి పని చేసావు. అంటే ఇన్నాళ్ళు మేము చేసింది స్కామ్లు బోపోర్తున్నా? నాకు తెలియకడతారు, మీరు మంచి పనే చేశారండి. మనోరాల్ బర్త్డేకి ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు కదా. ఏంటి ఈ డెకరేషన్ అంతా ఏం చేశారనుకుంటున్నారా? ఈయన కాదండి బాబు. మరి ఎవరు చేశారు? మన ప్రియమ్మ గారండి. రండి, పప్పి చేత కేక్ కట్ చేయించండి. ఏంటి ప్రియ ఇదంతా? అసలే నీకు ఒంట్లో బాలేదు. ఇప్పుడు బానే ఉన్నానండి. అయినా సరే ఇంత శ్రమపడి. తల్లిగా అది నా బాధ్యత. పుట్టినరోజు పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. పప్పిని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. రండి, కేక్ కట్ చేయించండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ గా కట్ చేయించాలి. అప్పుడే పిల్లలు ఆనందపడతారు. కానివ్వండి. త్వరగా కట్ చేయించండి, ఆకలిస్తుంది. పప్పి క్యాండిల్ లేదు. గట్టిగా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. పాకిస్తాను ఇండియాలో ఉండే అల్లుడు అమ్మాయి ఇవాళ హైదరాబాదు సికింద్రాబాద్ లా కలిసిమెలిసి ఉన్నారా? ఇంకా 10 రోజులు ఆగితే వాళ్ళిద్దరి మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగిపోయి విజయవాడ బెజవాడలో ఒకటైపోతారు. అయితే ఇప్పుడే వాళ్ళని విడదీయాలి. విడదీయాలా? ఖాళీగా ఉన్నాడు క్యాట్ కటింగ్ చేయడం అయితే. వాళ్ళిద్దరు విడిపోయినంత కాలం కలపడానికి ప్రయత్నం చేశారు. తీరా వాళ్ళిద్దరు కలవబోతుంటే విడగొడతారంటారేంటి? ఆత్రేయ గారు ఏమన్నారు? నీతో ఏమన్నా అన్నారేమో గానీ నాతో ఏమలేదు. విడదీస్తే విరహం పెరుగుతుంది, దూరం అయ్యే కొద్దీ దగ్గర వాళ్ళని అనిపిస్తుంది అని అన్నారు. వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఇప్పుడు విడదీయాలి. ఓహో అలా వచ్చారా? నువ్వెలా రావాలో చెప్తాను రా. నమస్కారం అండి. ఏంటిలా వచ్చావు? నేను రాలేదు, ప్రతాప్ గారు పంపించారు. దేనికి? మీ మధ్య అకౌంట్ బ్యాలెన్స్ ఉందంట కదండి, అది క్లియర్ చేసి రమ్మన్నారు. ఇదిగోండి 5,000. అకౌంటా? అదేనండి, నిన్న వాళ్ళ పాప బర్త్డే చేశారు కదా. చేస్తే కేక్ 500, చాక్ 100, డెకరేషన్ 1000, టీలు టిఫిన్లకు 1000, బూడల కింద 250, సర్వీస్ ఛార్జీల కింద మిగతా అమౌంట్ ఇచ్చిరమ్మన్నారండి. నిజంగానే ఆయన పంపించారు ఈ డబ్బు? మిమ్మల్ని హవాలా కేసులో ఇరికిద్దామని హర్షద్ మెహతా బొంబాయి అతను పంపించాడండి. జోక్ లేకు. మా కంపెనీస్ వచ్చిన ప్రాబ్లం ఏదండి? ప్రాబ్లం ఏది? మేము సీరియస్ గా చెప్తే జోక్ అంటారు, మేము జోక్ గా చెప్తే సీరియస్ అంటారు. ప్రేమతో పాప బర్త్డే చేస్తే పేమెంట్ పంపిస్తాడా? కట్టుకున్న మూడు కాదు కదమ్మా, అవసరానికి పెట్టుకున్న మూడు, అందుకే పంపించాడు. ఎక్కడున్నాడు ఆయన? దేనికి? అదే నిన్న ప్రేకి జ్వరం వస్తే డాక్టర్ని తీసుకొచ్చి టాబ్లెట్ వేసి నోటో థర్మామీటర్ పెట్టి నెత్తి మీద తడిగుడ్డ కప్పి జ్యూస్ తాగించి డ్యూటీ మానేసిన నైట్ అంతా ఓటీ చేసామంట కదా, దానికి పేమెంట్. ఒంట్లో బాగోపోతే సాటి మనిషిగా సాయం చేశాను, దానికి ఒక రేట్ కడుతుందా? కమిట్మెంట్ ఉన్న వైఫ్ కాదు కదా, కాంట్రాక్ట్ వైఫ్, అందుకే సెటిల్ చేసి ఉంటది. ఏంటిది? ఆ ప్రశ్న నేను అడగాలి. పాపకి కనతల్లిని కానంత మాత్రాన కేకులు చాకులు అమ్ముకునేంత చీప్ గా కనిపిస్తున్నానా? నేను మాత్రం తాళి కట్టినంత మాత్రాన అభిమానంగా సాయం చేస్తే దానికి రేట్ కడతావా? డబ్బు పంపిస్తావా? నేను డబ్బు పంపడం ఏంటి? మరి డబ్బు ఎవరు పంపారు? ఏమో నాకేం తెలుసు. మీ ఇద్దరి మధ్య సెటిల్మెంటే తప్ప సెంటిమెంట్ లేదని నేనే సెటిల్ చేశా. మా ఇద్దరికి సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవడవే? నీకు మావని, నీ కూతురికి తాతని. అయితే ఎలా నాటకాలు ఎందుకు? మీరాడే నాటకాలు చూడలేక. అంటే మా ఇద్దరికి ఎలాగోలా గొడవ పెట్టి విడదీద్దామనా? అంటే మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా? కాపురం చేస్తున్నారా? కాపురం చేయకపోతే మాత్రం కలిసే ఉంటున్నావుగా. ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? అగ్రిమెంట్ కాపురం, సెటిల్మెంట్ వ్యవహారం. ప్రేమగా పప్పికి పుట్టినరోజు చేస్తే దానికి వెల కడతారా? తప్పే ఉందమ్మా. ప్రేమగా చూసుకోవడానికి, ఫ్రీగా చేయడానికి పప్పి నీకేమన్నా చుట్టమా? ప్రియా పప్పికి తల్లి. తల్లే?
ఏ వరుసలో? కంటే కన్న తల్లి అవుతుంది, నిన్ను కట్టుకుంటే సవితల్లి అవుతుంది, దాన్ని పెంచుకుంటే పెంపుడు తల్లి అవుతుంది. ఈ మూడు కాకుండా ఈవిడ ఇంకే రకంగా తల్లి అవుతుంది? ప్రేమానురాగాలు పంచే ప్రతి ఆడది తల్లే. ప్రేమానురాగాలు పంచే ఆడది పెళ్ళాం ఎందుకు కాకూడదు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అడిగేది కూడా అదే. ఏమిటి నీ ఉద్దేశం అని. నీకేమవుతుంది? రండా, లబరా, వెళ్ళావా లేక ఉంచుకున్నదా? నోర్మై! నేను మోస్తాను, కానీ లోకం నోరు ముయించలేదు. లోకంతో మాకు పని లేదు. కానీ నాకు పప్పీకి ఉంది. పప్పీ గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. ప్రియ వచ్చిన తర్వాత తను చాలా సంతోషంగా ఉంది. రేపు ప్రియ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది? అంటే నిన్న పుట్టినరోజు చేసిన ప్రియ రేపు దగ్గరుండి నీ కూతురికి పెళ్లి కూడా చేస్తుందా? చేస్తుంది. కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేస్తుందా? తప్పకుండా చేస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రియ మీద నాకు నమ్మకం ఉంది. అగ్ని సాక్షిగా కట్టుకున్న పెళ్ళమే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఏ సంబంధము అనుబంధము లేని ఈ కాంట్రాక్ట్ పెళ్ళం చివరిదాకా ఎందుకుంటుంది? చూడండి, మీరు పిల్లల కోసం మొగుడు పెళ్ళాల్లాగా నాటకం ఆడుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. కానీ రేపు బబ్బులు పప్పిలకి ఊహ తెలిసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్నది పవిత్ర బంధం అనుకుంటారా, అక్రమ సంబంధం అనుకుంటారా? 4 గోడల మధ్య మీరు వేరువేరుగా పడుకున్నా నలుగురు దృష్టిలో మీరు ఆడే నాటకం ఫ్రెండ్షిప్ కాదు, ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం. చిన్నపిల్లల అమ్మా నాన్న ఆట ఆడితే తమాషాగా ఉంటుంది, కానీ పిల్లలున్న మీరు అమ్మా నాన్న ఆట ఆడితే అసహ్యంగా ఉంటుంది. నువ్వంటే నాకెంతో ఇష్టం. ప్రియ అంటే నా కూతురి కంటే ఎక్కువ ఇష్టం. మీ ఇద్దరు పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి లేని లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి శాశ్వతం చేయండి. మీ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కలిసి బతకాలని కోరిక ఉంది. కానీ చెప్పుకోకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకు? అయినా ఇందులో తప్పే ఉంది. మీ ఇద్దరి జీవితాల్లోనూ గతం ఒక పీడక, అది మర్చిపోయి ఆనందంగా జీవించండి. కాదంటే ఈ నాటకానికి తెరదించే పిల్లలకు నిజం చెప్పేద్దాం. తల్లి తండ్రి లేరని 4 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. అంతేకాని ఇలా ఉండి లేకుండా వాళ్ళ నలుగురిలో నవ్వులు పాలు చేయకండి. ఒక్క మాట, రేపటి నుంచి ప్రియ నీ భార్యగా ఉంటేనే పప్పి ఇంట్లో నీ కూతురుగా ఉంటుంది. లేకపోతే నా మనవరాల్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తా. అడ్డొస్తే కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకుపోతా. ప్రియా, ఉదయం మావయ్య ప్రవర్తన గురించి మనం బాధపడ్డాం, కానీ ఆయన అలా అంటంలో న్యాయం ఉందనిపిస్తుంది. పిల్లల కోసం అమ్మా నాన్నలుగా నటిద్దామని కమిట్ అయ్యాం. అలాగే కంటిన్యూ అవుతున్నాం. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. రేపు మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతే మనం ఎందుకు విడిపోతాం? భార్యాభర్తలే విడిపోతున్నారు. ఏ బంధుత్వం లేని మనం ఎందుకు విడిపోలేం? మనం ఒకరినొకరు భార్య భర్తల కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నాం. ఎలా విడిపోతాం? అంటే జీవితాంతం కలిసే ఉండగలమంటావా? ఖచ్చితంగా. అంత నమ్మకం ఉన్నప్పుడు మనం అమ్మా నాన్నలుగానే ఎందుకు ఉండాలి? భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? నువ్వు పప్పీకి మంచి తల్లిగానే కాదు, నాకు మంచి భార్య కాగలవు. నీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆలోచించు, బాగా ఆలోచించు. నీకు ఇష్టమైతే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ చీర కట్టుకో. లేదంటే పిల్లలకు నిజం చెప్పేసి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గానే విడిపోతాం.